ఇండియా పాకిస్తాన్ నడుమ యుద్ధాన్ని ఆపేటోళ్లే లేరా అని అడిగితే నేనున్నా అనుకుంటా మన ముంగటికొస్తుండు ప్రపంచ శాంతి దూత కేపాల్ సారు. ఇప్పటికే చాలా యుద్ధాలు ఆపినా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేది కూడా నేనే అంటుండు. భూమి మీద యుద్ధాలాపే శక్తి ఉన్నది పైన దేవునికి, కింద నాకే అంటున్నాడు ప్రపంచ శాంతి కపోతం కేఏ పాల్ గారు. ఏందన్నా పాలగిన ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్ మూసాపేట దిక్కేమన్నా కూర్చొని మాట అన్నాడా ఎట్లా అని మీకు అనుమానం రావచ్చు. లే అనంతపురం పోయి రహస్యాన్ని బయట చెప్పిండు సారు. అడుగుతానుండురి, ఏం సంగతి పాల్ సారు, ఆపరేషన్ సింధూరు గురించి నీకు ముందే తెలుసులే? సీక్రెట్ నేనైతే వద్దన్నా. అయ్యో గట్లెందుకు వద్దన్నావు పాలు? రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. అవునా? పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప. మరి అమెరికోలు ఏమన్నారో? రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టులు జూన్ 16 వరకు సెలవని. ఓహో, కోర్టుకు సెలవులు ఉన్నాయని పాకిస్తాన్ పోకుండా సీదా ఇంటికి వచ్చినావు. లేదంటే అసలు నిన్న పాకిస్తాన్ మీద మనోళ్ళు బాంబు లేకపోతుండేనా? అయితే ఇంతకు నువ్వు పాకిస్తాన్ పోతున్న ముచ్చట ప్రధాని మోడీ సార్కు చెప్పినవా లేదా? మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. ఎవరు అడిగిర్రు నిన్ను 10 రోజుల టైము? వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. ఆగో, నీ అసొంటి సత్యవంతులు సత్యం చెప్పకుంటే మా అసొంటోళ్ళకు ఎట్లా తెలుస్తుందే పాలు? పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. అగో, మళ్ళా టర్కీ ఎందుకు పోతివో? రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఆహా, నువ్వు ఉన్నంతసేపు రష్యా ఉక్రెయిన్ వాళ్ళు యుద్ధం ఆపి మళ్ళీ నువ్వు ఇటు రాగానే మళ్ళా సురువు చేసినట్టున్నారు కదా. 1200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటర్, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. అయ్యో, మరి ఏ ఛానల్ వార్త రాకపోయా, ఏ పేపర్లో ఫోటో కనబడకపోయా కదా పాలు? మోదీ గారికి పంపించా. ఓహో, ఫోటోలు మోడీ సార్కు వాట్సాప్లో పంపినావు, గట్లా చెప్పు. కానీ పాకిస్తాన్ పోతున్నావు కదా, మరి ఒక్కనివే పోతున్నావా, తోడుకేవాళ్ళన్నా రమ్మన్నావా? నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఎందుకు పనివాడు అంత దూరం పోతావు చెప్పు? అసలే అది మంచి దేశం కూడా కాదు. ఫోన్లోనే మాట్లాడి యుద్ధం ఆపితే అయిపోవు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అబ్బో, అట్లయితే నువ్వు పోతేనే పని అవుతుందే పాలు. పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అరే సాంబార్ రాసుకోరా, పైన ప్రభువు శాసిస్తాడు, కింద పాలు పాటిస్తాడు పో. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను. రామ మాకెందుకు తెలియదు నీ కెపాకిటీ పాలు? భూమి మీద యుద్ధాలన్నీ నువ్వు ఆపినయ్యేనే. 190 దేశాల ప్రెసిడెంట్లంతా నీకు చెప్పంది బాత్రూమ్ కూడా ఓరే. ఇక యుద్ధాల గురించి నీకు చెప్పకుండా ఎవరుంటారు చెప్పు? మంచిగా పాకిస్తాన్కి పోయి ఇండియాతోటి పెట్టుకోకూరి మీరే బిచ్చమెత్తుకుంటారు, నా మాటిని అన్ని మూసుకొని ఉండురు అని చెప్పిరా, సరేనా? ఆడ తిండి మంచిగా ఉంటుందో ఉండదో, పోయేటప్పుడు ఇంత సర్ది కట్టుకొని పో. ఏమంటున్నాం?